క్రీస్తునందు సహోదర సహోదరులకు మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతిదినం ప్రభు మాట అనే కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. మరొక దినాన్ని ప్రభు మనకు బహుమానంగా ఇచ్చాడు. అందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈరోజు ప్రభు మాటగా పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనల గ్రంథం 92వ కీర్తన 15వ వచనాన్ని మనం చదువుకుందాం. వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు, సారము కలిగి పచ్చగా నుందురు. దేవుని బిడ్డలారా, దేవుని పిలుపుకు దేవుడు వాడుకునేటప్పుడు వయసుతో సంబంధం లేదు. అలాగే దేవుని సన్నిధిలో ఎవరైతే నాటబెడతారో వారు ముసలితనంలో కూడా చిగురు పెడతారు. అంతేకాదు సారము కలిగి పచ్చగా ఉంటారు అని మనం చూస్తూ ఉన్నాం. సారము కలిగి పచ్చగా ఉండడం అంటే ఎలాగూ అంటే ద్వితీయోపదేశ కాండం లేకుంటే యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం 10వ వచనాన్ని ఒకసారి మనం గమనిద్దాం. యెహోవా చెప్పినట్లు యెహోవా మోషేకు ఆ మాట సెలవిచ్చినప్పటి నుండి ఇశ్రాయేలులు అరణ్యములో నడిచిన ఈ 45 ఏండ్లు ఆయన నన్ను సజీవునిగా కాపాడి ఉన్నాడు. ఇదిగో నేనిప్పుడు 80 ఏండ్ల వాడను. మోషే నన్ను పంపిన నాడు నాకెంత బలమో నేటి వరకు నాకంతే బలము. యుద్ధము చేయుటకు కానీ వచ్చుచూ పోవుచునుటకు కానీ నాకెప్పటి ఎట్లు బలమున్నది. అప్పుడు ఎంత బలముందో వృద్ధాప్యంలో కూడా అంతే బలం ఉంది. ఇది ఏ బలం? నడిచే బలం కాదు. యుద్ధం చేయడానికి సిద్ధమే, వచ్చి పోవడానికి సిద్ధమే అన్నంత బలం. అప్పుడు ఎంత బలం ఉందో ఇప్పుడు అంతే బలం ఉంది అని మనం చూస్తున్నాం. మరి ప్రభునందు దేవుని బిడ్డలారా, 80 ఏండ్ల వయసులో యుద్ధానికి సిద్ధంగా ఉన్నట్లు ధైర్యంగా చెప్తున్నాడు. నేను యుద్ధానికి వెళ్ళేటట్టున్నాను. ఆయనలో శక్తిలోను ఆయన విశ్వాసంలోనూ ఎలా ఉన్నాడు? పచ్చగా ఉన్నాడు. దేవుని బలంలో దేవుని శక్తిలో పచ్చగా ఉన్నాడు. ఇలా పచ్చగా ఉండడానికి కారణం ఏంటి అంటే ఇదే 92వ కీర్తన 13వ వచనంలో రాయబడిన మాట. యెహోవా మందిరంలో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణంలో వర్ధిల్లుదురు. వీరికి బలము, సారము, పచ్చదనము ఎలా వస్తుంది? పచ్చదనము, సారమునగా విశ్వాసము, శక్తి, బలం ఎక్కడి నుంచి వస్తుంది అంటే వారు దేవుని మందిరంలో నాటబడినారు. దేవుని మందిరంలో నాటబడి వారు వర్ధిల్లుతూ ఉన్నారు. అందుకే దేవుని వాక్యంలో మనం మరొక చోట చూస్తాం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 7-8 వచనాలు. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును. అది కాలువల ఓరను దాని వేళ్ళు తనును, వెట్టగలినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా నుండును. వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. ఇది దేవుని మందిరంలో నాటబడిన వారు, దేవుని సన్నిధిలో వర్ధిల్లేవారు కలిగి ఉన్నటువంటి పచ్చదనం, సారం. మరి ప్రభునందు దేవుని బిడ్డలారా, వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఒక ఆమె యేసు ప్రభు శిష్యుడిగా వచ్చినప్పుడు వృద్ధాప్యంలో కూడా యేసు ప్రభు యొక్క రాకడ కొరకు కనిపెట్టుకుంటుంది. ఎవరామె? అన్న అనబడిన వృద్ధురాలు. వృద్ధాప్యంలో కూడా తన విశ్వాసము సన్నగిల్లలేదు. వృద్ధాప్యంలో కూడా తన ప్రార్థన ఆగిపోలేదు. వృద్ధాప్యంలో కూడా దేవుని మందిరానికి రావడం ఆగిపోలేదు. మందిరంలో నాటబడినారు కాబట్టే వారి విశ్వాసంలో పచ్చదనం సన్నగిల్లలేదు, సారం తగ్గిపోలేదు. వయసు వలన మన విశ్వాసానికి ఉన్న సారం తగ్గకూడదు అని దేవుని ఉద్దేశం. మరి ప్రభునందు దేవుని బిడ్డలారా, దేవుని మందిరంలో నాటబడిన మరొక వ్యక్తిని కూడా మనం చూద్దాం. ద్వితీయోపదేశ కాండం 14వ అధ్యాయం 34వ అధ్యాయం 7వ వచనం. మోషే చనిపోయినప్పుడు 120 సంవత్సరముల ఈడు గలవాడు. అతనికి దృష్టి మాంద్యము లేదు, అతనికి సత్తువ తగ్గలేదు. ముసలితనంలో చిగురించడము అంటే శరీరం బలంలో కాదు. అది ఒకవేళ శరీర బలంలో శక్తి తగ్గిపోవచ్చు, కాళ్ళు నెమ్మదించవచ్చు. ఆత్మ బలంగా, విశ్వాసంగా ఉండడం,
అందుకే పౌలు అంటున్నాడు, నా బాహ్య పురుషుడు క్షీణించుచున్నప్పటికీ ఆంతర్య పురుషుడు బలాభివృద్ధి చెందుతున్నాడు. బాహ్య పురుషుడు బలహీనంగా ఉన్నా ఆంతర్య పురుషుడు మాత్రం బలాభివృద్ధి చెందుతూ ఉన్నాడు అన్నాడు. మరి దేవుని బిడ్డలారా, మోషే 120వ సంవత్సరంలో కూడా అతనికి సత్తువ తగ్గలేదు, కాళ్ళు మరి దృష్టిమాంద్యము కలగలేదు. ఇన్ని ఉన్నాయి. ఎందుకున్నాయి? వారు దేవుని మందిరంలో వర్ధిల్లారు, దేవుని సన్నిధి మీద ఆశపడి ఉన్నారు, దేవుని యొక్క విశ్వాసంలోనూ వారు వృద్ధి పొందారు. కాబట్టి వారి జీవితం ప్రభావవంతంగా ఉంది. దేవునిలో నాటబడి జీవించేవారు కాలాన్ని బట్టి ప్రభావితమైన జీవితం జీవించారు. వృద్ధాప్యం వారిని వెనక్కి నెట్టివేయదు. ప్రార్థన అనుభవం, జ్ఞానం, సాక్ష్యంతో యువతరాన్ని అనేకులను వారు ప్రభావితం చేయగలరు. నీవు నేను కూడా ప్రభువులో నాటబడి అలాంటి చిగురించే సారవంతమైన విశ్వాస జీవితాన్ని కలిగి ముందుకు సాగుదాం. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మా వయసు ఎంతైనా సరే నీలో బలంగా ఉండాలని కోరుకుంటున్నాం. మా జీవితం నీలో నాటబడి ఫలభరితంగా పండ్లు ఇచ్చే జీవితం కావాలని ప్రార్థిస్తున్నాం. మా వృద్ధాప్యము నీ మహిమను ప్రకటించే కాలముగా మారాలి. అలాంటి ఉన్నతమైన ఆత్మీయ జీవితాన్ని, సారవంతమైన జీవితాన్ని మాకు ప్రసాదించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అదిగో అంజూరము ఓ క్రైస్తవ చిగురించెను చూడుము, అదిగో అంజూరము ఓ క్రైస్తవ చిగురించెను చూడుము, ఇదిగో నేను త్వరగా వత్తును సిద్ధపడుడి అనుస్వరము వినవా, అదిగో అంజూరము ఓ క్రైస్తవ చిగురించెను చూడుము. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.